హలో అందరికీ. మనకి ఏదన్నా ఫంక్షన్ ఉంది పోవాలంటే మాత్రం మనం ఎట్లున్నా మంచిగానే. కానీ మన ఇల్లు మాత్రం చూడండి అసలు ఎట్లా అయిపోతది కదా! ఏదైనా రెడీ అవ్వాలంటే. సో, నేను మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు పెళ్ళికి రెడీ అయితున్నా అనమాట. సో, బెడ్ మొత్తం నింపినాం. ముగ్గురం కదా! మొత్తం అట్లనే నింపుతామనమాట. నేను, నా ఇద్దరు బిడ్డలు. సో, రెడీ అవ్వడం అంటే ఏ ఆడపిల్లకి ఇష్టం ఉండదు? అందరికీ ఇష్టం ఉంటది ఆల్మోస్ట్. నాకైతే చాలా ఇష్టం ఎటన్నా ఎళ్ళాలి, మంచిగా రెడీ అవ్వాలి అంటే. సో, నేనైతే బాగా రెడీ అయితా. రెడీ అవ్వడం అంటే నేనేదో మేకప్‌లు కిలోలు మేకప్‌లు ఏమి ఏసుకోను. జస్ట్ ఐబ్రో పెన్సిల్ పెట్టుకున్నా, కొంచెం క్రీమ్ పెట్టుకున్నా. అది కూడా నేను సాఫ్రాన్ క్రీమ్ వాడతా. అది కూడా ఎప్పుడన్నా ఇట్లా ఫంక్షన్స్‌కి వెళ్తేనే పెట్టుకుంటా. సో, నేను పెట్టుకుంటుంటే నా పొట్టిది కూడా తీసుకొని పెట్టుకుంటుంది. సో, మా మమ్మీ ఎట్లా రెడీ అయితదా అని చెప్పేసి నా దగ్గర నుంచి మాత్రం కిందికి అస్సలు దిగలేదు. ఏంటి ఏమేం పెట్టుకుంటుంది అని చెప్పేసి అన్నీ అట్లనే చూస్తుంది. సో, నువ్వేమన్నా చేసుకో, నేనైతే కిందకి దిగనంటే దిగనని అస్సలు దిగలేదు. సో, లైట్‌గా ఐబ్రో పెన్సిల్ అయితే పెట్టుకున్నా. మంచిగా హిమాలయ కాటిక వాడతా నేను, అదొక్కటే. ఇప్పుడు ఎటైనా వెళ్ళినప్పుడు మాత్రమే పెట్టుకుంటా. అది పెట్టుకున్నా. కొంచెం లిప్ బామ్ అంతే. లిప్‌స్టిక్‌లు, ఐలైనర్‌లు, షేడ్‌లు ఇవన్నీ ఏం వాడను. సో, మా చెల్లి కూడా రెడీ అయితుంది. సో, తనని కూడా తీసుకెళ్తున్నామనమాట. సో, లాస్ట్ కొంచెం పౌడర్ ఏసుకుంటా, దిగమ్మ ఒకసారి అని చెప్పేసి దిగింది. సో, కొంచెం పౌడర్ ఏసుకొని మంచిగా తుడుచుకుంటున్నా. సో, చూస్తున్నారు కదా! సో, అట్లా కొంచెం అంతే, ఎక్కువేం ఏసుకోలేదు. లాస్ట్‌కి ఏది పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఒక చిన్న స్టిక్కర్ అనేది పెట్టుకుంటే అప్పుడుంటది అసలైన గ్లో. సో, చూస్తున్నారు కదా! నా ఫైనల్ లుక్ వచ్చేసి. సో, హాఫ్ సారీ అనేది ఏసుకున్నా. ఇది నేను మా పెద్ద పాప పుట్టినప్పుడు కొనుక్కున్నా. సో, ఇట్లా రెడీ అయినా అనమాట.